సరే, రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే రెడ్ బుక్ ను కూడా ఆపేశారు అనేటువంటిది మీరు చెప్తున్నటువంటి వాదన, మీరు చూసినటువంటిది, మీరు విన్నటువంటిది. కానీ చంద్రబాబు నాయుడు గారు హింస కోరుకోవట్లేదు, హింస జరుగుతున్న హింసను ఆపుతున్నారు అనుకున్నప్పుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 45 రోజుల్లోనే ఇన్ని దారుణాలు, ఇన్ని హత్యలు, ఇన్ని బిల్డింగ్లు కూల్చేయటాలు, లేదంటే ఇంత ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పి విత్ ఫోటో ఎగ్జిబిషన్ తో సహా ఆయన ఢిల్లీలో ధర్నా చేశారు కదా. అంటే నార్మల్ గా ఏదో జరుగుతుంది అని వేగ్గా ప్రజా కామెంట్ చేయకుండా వీటిల్లో విత్ ప్రూఫ్స్ తో చేస్తున్నారు కదా. ఇవన్నీ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి కదా రాష్ట్రంలో. మరి వీటిల్లో మెయిన్ గా కొన్ని మాత్రం ఆ ఎలక్షన్ కమిషన్ రూల్ చేసింది చూడు, అప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని ఆల్మోస్ట్ ఒక 8 days ఉంది, 1 week to 8 days ఉంది. 8 days తర్వాత 12వ తారీఖు ప్రమాణ స్వీకారం 24వ తారీఖు వచ్చింది. చేయక ముందు వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు చాలా జరిగినాయి ఇది వైలెంటిక్ వ్యవహారాలన్నీ. ఇప్పుడు ఈ వినుకొండ సంఘటన అంటావా, అది దాంట్లో చాలా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. వాళ్ళు ఇద్దరు ఒకే పార్టీ అని. ఐఎమ్ టాకింగ్ నాట్ ఓన్లీ వినుకొండ, లేకపోతే విజయవాడలో జరిగింది, లేకపోతే ఇంకొక మీరు అన్నట్టు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక బిల్డింగ్ ను కూలగొట్టాడు, ఎలాంటివని కాదు. జరుగుతున్నవి ఈ రోజు వరకు జరిగినవి. ఆయన విత్ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు కదా. ఎక్కడ నార్మల్ గా కూర్చొని ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక వేగ్ స్టేట్మెంట్ అయితే లేదు కదా. ఇప్పుడు అవన్నీ రికార్డే కదా. ఫోటో స్టేట్మెంట్ ఉందంటే అన్ని రికార్డే కదా. ఏమండి, ఇప్పుడు కొన్ని ఫ్యాక్షన్ ఇప్పుడు ఇంకా అసలు దగ్గర మొదలు కాల. ఇప్పుడు అసలు దగ్గర మీరు అన్నారు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదు అని. అసలు ఫ్యాక్షన్ ఏరియాలో ఇంకా మొదలు కాల. ఫ్యాక్షన్ ఏరియాలో కానీ రెడ్లు కానీ టచ్ చేశారనుకో, అక్కడ రెడ్లే ఉంటారు కదా అపోజిషన్, అక్కడ ఇంకా హత్యలని జరగడం మొదలవుతాయి ఫ్యాక్షన్ జిల్లాల్లో. అది లేదు కదా, అది జరగలేదు కదా. అది జరిగితే అదే కానీ జరిగితే రాష్ట్రం శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పవచ్చు. ఈయనకొండ ఇవన్నీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు జరిగినాయి. అదేదో ఊరికినే తాగుబోతు పిలకాయలు, యంగ్స్టర్స్ వాళ్ళు వీళ్ళు చేసే ఇవన్నీ కాదు కావాల్సింది. ప్రస్తుతం జగన్కి కావాల్సింది ఏంటంటే వీటిని చెప్పిన దాని వల్ల ప్రయోజనం ఏమి లేదు, ఎవరు పట్టించుకోరు. 1.5 month లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇలాంటి జరుగుతున్నాయన్నా కూడా జనరల్ గా దాని మీద పట్టించుకునేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిలదొక్కోవాలి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి జగన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరికైనా ఉండేటువంటి టార్గెటే. కానీ అయినా కూడా ఈ లోపే ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మీరు కూడా ప్రత్యక్షంగా ఒక ఇన్సిడెంట్ చూశానని చెప్పారు, అది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు కూడా మీరే వివరించారు. అటువంటి పరిస్థితులు నేను ఇంకొన్ని సంఘటనలు కూడా విన్నా. మీరు ఒక ఎమ్మెల్యే గురించి ప్రత్యక్షంగా మీరు వింటే ఇంకో 3-4 ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిచి ఇటువంటి వార్నింగ్లు ఇచ్చారనేటువంటిది నాకున్న సమాచారం. అంటే అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వార్నింగ్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాంటేజ్ గా తీసుకున్నారా? జరుగుతున్న పరిస్థితులను కాదు, కొన్ని డిపార్ట్మెంట్లలో పక్కా ఆధారాలు కావాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగింది, శ్వేతపత్రం, ఇట్లా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఆ శ్వేతపత్రాలు గత ప్రభుత్వంలో దీంట్లో ఎంత జరిగింది లేదా ఎంత విధ్వంసం చేశారు, ఇవన్నీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళు కూడా రకరకాల కామెంట్లు చేశారు. ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, గతంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి ఎంత విధ్వంసం జరిగింది చెప్పి వాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తారు. ఎవరు అధికారంలో ఓడిపోయిన వాళ్ళ మీద ఇలాంటివి కామనే కదా. బట్ ఇవన్నీ దాడులు డిఫరెంట్, జరుగుతున్నా లేదంటే జరిగిన అవినీతిని బయటికి తీయటం డిఫరెంట్ కదా. నేను ఒకటే చెప్తాను బ్రదరు, దీనికి పరిష్కారం ఏంటని చెప్పమంటారా? ఇప్పుడు 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, స్ట్రక్చర్ లేదు పార్టీకి. ఏ పార్టీకి? వైఎస్ఆర్సీపీకి ఉండవలసిన జిల్లా కమిటీలు కానీ ఎక్కడ గ్రామ కమిటీలు కానీ అవన్నీ కూడా బలంగా లేవు. ఎక్కడెక్కడ సత్తు అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించలేని పరిస్థితుల్లో జగన్ కార్యకర్తలందరూ నిరుత్సాహంగా ఉన్న కారణం ఉంది కదా. ఇప్పుడు కొత్త జనరేషన్ని తీసుకొచ్చి ఇతను ఏం చేయాలంటే, ఇంతకుముందు ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేసేవాడు కదా, అట్లా చేయకుండా ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక రచ్చబండలాగా పెట్టుకొని ప్రజల యొక్క బాధలు, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఓడించారు అని అతను నేరుగా తెలుసుకొని దాని ప్రకారం పార్టీని డెవలప్ చేసుకొని స్ట్రక్చర్ని డెవలప్ చేసుకొని పార్టీని డెవలప్ చేసేదాని కూడా ఎదుటోడి మీద బురదేసే సంఘటనలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలో చాలా ముందు ఉండాలా. నీ పక్కనున్నోళ్ళు నువ్వు ఎప్పుడైతే కొట్టే వాళ్ళని పెట్టుకొని ఉన్నావో
అన్నిటికీ నువ్వు చెప్పిన దానికి అంతా ఊగొట్టుకుని పెట్టుకున్న దానివల్లనే ఈ రకమైన విజయాన్ని పొందలేకపోయావు. నువ్వు విజయం పొందలేకపోయేదానికి ప్రధానమైన కారణం నువ్వు చెప్పే ప్రతి ఒక్క దానికి ఎస్ అనే వాళ్ళనే పెట్టుకున్నావు కాబట్టి. దాని మీద ఎన్ని కామెంట్లు చేసినా అపజయం అనేది జరిగిపోయింది. ఇప్పుడు అవతల ఆపోజిట్ పార్టీకి విజయం అనేది జరిగిపోయింది. ఎన్ని కామెంట్లు చేసినా ఏం చేసినా 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఏది చేసే పరిస్థితి లేదు. ఇప్పుడే రద్దు చేయాలంటున్నాడు. జరుగుతున్న పరిస్థితుల ప్రభావం సమ్మతి అంటే ఏం చెప్తారు? ఏది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పే కదా ఆయన ధర్నా చేస్తుంది. దానికి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వేరే పార్టీల అధ్యక్షులు కావచ్చు వచ్చి కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఇండియా కూటమిలో చెందిన పెద్ద నాయకులు, పెద్ద పార్టీలు చాలా ఉన్నాయి. వాటిల్లో దాంట్లో అఖిలేష్ యాదవ్ వచ్చాడని మీరు చెప్తున్నారు. మమతా బెనర్జీ పార్టీ నుంచి నేను చెప్పడం కాదు, అక్కడ మీడియాలో మాట్లాడాడు. అఖిలేష్ యాదవ్ మాట్లాడాడు, నేను కూడా విన్నాను. అఖిలేష్ యాదవ్ మామూలుగా జనరల్గా అంతకుముందు కూడా ఒకసారి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా వచ్చున్నాడు. ఆయన వచ్చున్నాడంటే బీజేపీ యొక్క పాలసీలకి వ్యతిరేకంగా ఏమి చేపట్టినా వస్తారు. ఇది ఇండియా కూటమి యొక్క నిర్ణయం కాదు. ఇండియా కూటమి అంతా కూర్చొని 250 మంది దాకా ఉన్నారు కదా వాళ్ళు కూర్చొని మనం జగన్ సపోర్ట్ చేయాలా అని చెప్పాలంటే వీళ్ళు ఈ రోజు జరిగిపోగానే 2 రోజుల్లో పోయేసి అక్కడ పోయి ధర్నాలు చేయడం కాదు. ఫస్ట్ దే హ్యావ్ టు కమెంట్స్ ఆల్ పార్టీస్ని పోయి కలుసుకొని మేము రాష్ట్రంలో ఇట్లా ఫేస్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ఎక్స్ప్లెయిన్ చేసి మేము ధర్నా చేయాలనుకుంటున్నాం, మాకు మీరు మద్దతు తెలపండి, మేము ఫ్యూచర్లో మేము మద్దతు తెలపుతామని. అది పొలిటికల్ మ్యాండేట్. అది పొలిటికల్ మ్యాండేటే కాకుండా నేను కూడా పోయానయ్యా, బిగ్ బాస్ని బ్యాన్ చేస్తున్నారు, అమ్మాయిల మీద రేపులు చేస్తున్నారని జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్లో, పార్లమెంట్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ రాసి ఇచ్చేస్తే ఎవడైనా పోయి చేసుకోవచ్చు ధర్నా. చేసుకున్నాను. నేను చేసుకునేదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసుకునేదానికి తేడా ఉండదా? జగన్మోహన్ రెడ్డి చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న మీడియా అంతా ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారంటే నేషనల్ మీడియా అంతా కూడా ఇంకా ఇప్పుడే కదా నాయుడు కమ్ అభి ఆయే నాయుడుకో కైసా కైకో తక్లీ దేరావు ఐసా అని అంటే ఇది స్లోగన్. 45 డేస్లో 36 మంది చచ్చిపోయారు, అది ఇది అని ఈ స్లోగన్ ఉంది. ఇది ఎంతవరకు పనిచేస్తుందో అనేది, ఇది పనిచేస్తుందా అనే దానికంటే ప్రస్తుతానికి ఈ ప్రజలు ఊహించే విధంగా ప్రజలు ఏమి ఊహిస్తున్నారు? ఎన్డీఏతో జగన్తో తగాదాలు పెట్టుకుంటే జైలుకి పంపిస్తారు వాళ్ళు, ఏయో కేసుల్లో జైలుకు పంపిస్తారంటే అట్లాంటిది లేదు. నన్ను జైలుకు పంపించిన ఇప్పుడు ఖాళీయే కదా, నన్ను జైలుకు పంపించినా పర్వాలేదు. జైలుకు పంపించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, ఇప్పుడు ఖాళీ కదా, కేసులు ముందేసుకోవచ్చు కదా, దాన్ని తేల్చుకోవచ్చు కదా. అర్థమవుతుందా మీకు? అట్ట తేల్చుకోవాల్సిన ధర్మం ఉంది కదా. ఎవరో పోయి కోర్టులో కేసేసి కేసుని విచారించాలా అని చెప్పి ఎవరు హరిరామ జోగయ్య పోయి కేసేసి విచారించాలా అని వేసుకునే కంటే మనమే పిటిషన్ వేసి నా కేసు ఇన్ని రోజులు నేను బిజీగా ఉన్నానయ్యా, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, నా కేసుని విచారించండి అని అనాలి కదా. వీళ్ళు ఆ కేసు ఉన్నంత కాలము ఇలాంటి మాటలు వస్తానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేయలేడు. ఇప్పుడు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గుజరాత్ వాళ్ళు ఎట్లుంటారు అన్న సంగతి తెలుసు. అమిత్ షా వీళ్ళు ఎట్లుంటారన్న సంగతి తెలుసు. నువ్వు కాంగ్రెస్ సంగతి నువ్వు చూసావు కదా, కాంగ్రెస్ వాళ్ళే నేను జైలు పంపించారని చెప్తున్నావు కదా. అదే విధంగా నరేంద్ర మోడీ కూడా పంపిస్తాడు కదా. ఎందుకు పంపిడు? చాలా మందిని పంపిస్తున్నాడు కదా ఇప్పుడు. కాబట్టి ఏంటంటే నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సింది చెయ్యాలా ధర్మం. నువ్వు ఢిల్లీకి ఇమీడియట్గా ఇప్పుడు వెళ్ళేదానికంటే ఇంకా టైం ఉంది.